హలో ఆల్ ద డిఎస్సి వారియర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కూల్ జర్నీ విత్ ఎస్ఎస్. సో మనము మన ఫ్రీ రివిజన్ టెస్ట్ సిరీస్లో భాగంగా మ్యాథ్స్ అర్థమెటిక్ చాప్టర్ నుంచి మనము టెస్ట్ 10 రుసుము డిస్కౌంట్ అనేటువంటి టాపిక్లో అయితే ఉన్నాము. ఆల్రెడీ దీని మీద మనకు ఒక టెస్ట్ అనేటువంటిది అయిపోయింది. సో టాపిక్స్ అన్నిటినీ కవర్ చేస్తూ మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే సో ఒక్కొక్క టెస్ట్ని 2 డేస్ లాగా మనము చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లో భాగంగా మనం ఈరోజు టెస్ట్ 10లోకి అయితే వచ్చేసాము. సో ఈ రుసుములో ఆల్రెడీ ఒక టెస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఈ టెస్ట్లో ఏంటంటే ఈ రుసుము అనేటువంటి టాపిక్లోనే ఒక చిన్న సబ్ టాపిక్ లాగా మనకు ఈ సేల్స్ ట్యాక్స్, వ్యాట్, జిఎస్టీ అనేటువంటి ఒక చిన్న టాపిక్ ఉంటుంది. సో సేమ్ ఈ డిస్కౌంట్ లాగానే ఉంటుంది. దానికి సెపరేట్గా మనం జిఎస్టీ అనేటువంటిది ఒక పేరు అయితే పెట్టుకొని ఉంటాము. సో దానికి సంబంధించినటువంటి టెస్ట్ అనేటువంటిది ఈరోజు చూద్దాము. అండ్ అంతకంటే ముందు మనము కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మోర్ టెస్ట్ సిరీస్ అండ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఆల్రెడీ మనకు మ్యాథ్స్ ఆల్రెడీ మనం ఇప్పుడు టెస్ట్ 10లో ఉన్నాం కాబట్టి మనకు 9 టెస్ట్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు మన డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే సో ఫస్ట్ మీరు ఆ టెస్ట్ అన్నిటిని కంప్లీట్ చేసేయండి. అండ్ తెలుగుకి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను ప్లేలిస్ట్ చేసి ఉంచాను ఇబ్బంది లేకుండా. అండ్ థర్డ్ క్లాస్ అనేటువంటిది ఒక టెస్ట్ కంప్లీట్ చేస్తున్నాము. అంటే సగం సిలబస్ వరకు తీసుకొని 5 చాప్టర్స్కి ఒక టెస్ట్ అయితే కంప్లీట్ చేస్తున్నాము. అండ్ ఇంకోటి 6 to 9 చాప్టర్స్ ఆర్ 10 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి సంబంధించినటువంటి టెస్ట్ పెట్టాల్సి ఉంది ఇంకా. సో కొంచెము టైం సరిపోక ఆ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు. సో కంపల్సరీగా నేను అవైతే కండక్ట్ చేస్తాను. సో చాలామంది అడుగుతున్నారు, మేడం 2 పెట్టారు కదా, ఈ తెలుగు అండ్ మ్యాథ్స్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు టెస్ట్ అనేటువంటిది చాలామంది అడుగుతున్నారు. సో నేను కంపల్సరీగా నేను మీకు చెప్పాను, తెలుగు కూడా నేను టెస్ట్లు అయితే మీకు కండక్ట్ చేస్తాను 100%. సో దాంట్లో ఏం సందేహం లేదు. ఓకేనా, రైట్. ఇంకో విషయం, మన కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు మీరు వాట్సాప్ ఛానల్లో కనుక జాయిన్ అయిపోయి ఉంటే సో అక్కడ నా డిఎస్సికి రాసుకున్నటువంటి నోట్బుక్స్, పీడిఎఫ్స్, నేను రాసుకున్నటువంటి నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ అవన్నీ నేను అక్కడ పెడతా ఉంటాను కాబట్టి సో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు అక్కడ నుంచి గ్యాదర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు, సోషల్ అండ్ ఇంగ్లీష్ బుక్కు ఈ ఛానల్లో అప్లోడ్ చేయండి మేడం అని చెప్పేసి. సో నేను చేస్తూ ఉన్నాను నాన్న, అది నేను చేసినప్పుడు మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో తొందరలోనే అది నేను అప్లోడ్ చేస్తాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అడుగుతున్నారు ఇప్పుడు చాలామంది. అండ్ ఇంకో విషయము, జీకేకి సంబంధించి కూడా నన్ను అడుగుతున్నారు చాలామంది, జీకే గురించి చెప్పండి మేడం అనేసి. సో జీకేకి సంబంధించి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను, ఏం చేద్దాము ఏంటి అనేటువంటిది. ఓకేనా, రైట్. మనము ప్రజెంట్ అయితే ఇప్పుడు మన టెస్ట్ 10లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకో విషయం వచ్చి కొంతమంది అంటున్నారు, మేడం టాపిక్ వైజ్గా బిట్స్ అనేటువంటివి పెట్టండి మాకు యూస్ఫుల్గా ఉంటుంది అని. నేను ఆల్రెడీ టాపిక్ వైజ్గానే పెడుతున్నాను నాన్న ఇవి. ఓకేనా, మీకు అర్థమవుతుందా? సో ఒక చాప్టర్ తీసుకున్నాము, ఆ చాప్టర్లో టాపిక్ వైజ్గా మనం టెస్ట్ అనేటువంటివి పెడుతున్నాం. ఓకేనా, సో మీరు ఒకసారి అది గమనించడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. మనము టెస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక రేడియో ధర 450 రూపాయలు, వాటిపైన దానిపైన 5% మనము అమ్మకపు పన్ను విధించిన మొత్తం బిల్లు ఎంత అవుతుంది అంటున్నారు. సో 5% అనేటువంటిది అమ్మకపు పన్ను అంటే ఏంటి, మనకు జిఎస్టీ ఇక్కడ. ఓకేనా, జిఎస్టీ ఆర్ వ్యాట్ ఏదైనా అనుకోవచ్చు. ఓకే, సో వ్యాట్ కానీ జిఎస్టీ కానీ సో దానిపైన మనకు అమ్మకపు పన్ను అనేటువంటిది విధిస్తున్నారు. ఈ అమ్మకపు పన్ను విధించిన తర్వాత ఏమవుతుంది అని అంటే మనకు రేట్ అనేటువంటిది, అంటే దాని యొక్క ధర అనేటువంటిది పెరుగుతుంది. అవునా, ఇప్పుడు దీని ధర, ఒక రేడియో ధర ఇక్కడ ఎంత ఉంది, ఆల్రెడీ 450 రూపీస్ అని అయితే వాళ్ళు దాన్ని ఫిక్స్ చేశారు. దానిపైన మనకు ఎంత పర్సెంట్ వాళ్ళు ఈ ట్యాక్స్ అనేటువంటిది వేస్తున్నారు అని అంటే మనకి 5% అనేటువంటిది ట్యాక్స్ వేస్తున్నారు. 5% అని అంటే ఏమంటాం మనము, పర్సెంట్ అంటే బై 100 కదా, సో 5/100 వేస్తాం. ఓకే, ఇప్పుడు దీన్ని సో మనం కనుక ఇప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 5 1s are 5 2s are 10, 0. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి 45/2 అనేటువంటిది ఉంటుంది. సో 45/2 అంటే అర్థం ఏంటి, 45లో సగం అని అర్థం. అవునా, ఆర్ మీకు ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే మనము క్యాన్సిలేషనే చేద్దాం డైరెక్ట్గా. 2 1s are 2 2s are 4, మళ్ళీ ఇక్కడ 2 2s are 4, పాయింట్ ఇక్కడ 1 ఉంటుంది. అవునా, మనకి ఇక్కడ 5లో 4 పోతే 1 ఉంటుంది, మనం పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నామంటే 10 అవుతుంది. సో 2 5s are మనకి 10 అవుతుంది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 5% అనేటువంటి ట్యాక్స్ ఎన్ని రూపీస్ అని అంటే
రూ. 22.5 అవునా? అంటే 22.5 రూపీస్ అలాగా. ఇప్పుడు మొత్తం బిల్లు ఎంత అవుతుంది అన్నారు. సో, ఇదేమో ట్యాక్స్, ఇదేమో వాళ్ళు మొదటగా నిర్ణయించినటువంటి ధర అనమాట. సో, ఇప్పుడు టోటల్ మొత్తం బిల్లు ఎంత అవుతుంది అనంటే మనమేం చేయాలి అనంటే దాని మీద నిర్ణయించినటువంటి ధర మరియు ఈ 5% ట్యాక్స్ ఏదైతే ఉందో అది. సో, రెండిటిని మనము కలిపి చెప్పాలి. యాడ్ చేస్తే ఇక్కడ 5 పాయింట్ ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ 7, 4. సో, 472.5 అనేటువంటిది దాని యొక్క మొత్తం టోటల్ బిల్ అవుతుంది. ఓకేనా? సో, ఇది ఇనీషియల్ క్వెషన్ కాబట్టి నేను కొంచెం ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను దీన్ని ఎలాబొరేట్‌గా. నెక్స్ట్ వాటిపైన మీరు సొల్యూషన్ మీరు చేసి, క్వెషన్ చదివాక సొల్యూషన్ మీరు చేసి తర్వాత మీరు ఆన్సర్ అనేటువంటిది చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్ నాన్న. సో, సెకండ్ క్వెషన్ చూస్తే మహి ఒక డ్రెస్సును 10% వ్యాట్‌తో కలిపి, ఇక్కడ వ్యాట్ ఇది. వ్యాట్‌తో కలిపి రూ. 3,300 బిల్లు చెల్లించింది. అయినా దాని అసలు వెల ఎంత? అసలు వెల ఎంత అని అడుగుతున్నారు. సో, ఇక్కడ ఏమైంది అనంటే మహి ఒక డ్రెస్సును ఆల్రెడీ 10% వ్యాట్‌తో కలిపేసి కొనింది. కలిపేసి కొన్న ధర ఎంత? 3,300. ఇప్పుడు మొత్తం ఆమె బిల్లు చెల్లించింది ఎంత అంటే 3,300. ఎలాగా? ఆల్రెడీ డ్రెస్ యొక్క వెల 100% ఉంటుంది. అవునా? 100% అని తీసుకుంటాం కదా మనము ఏదైనా కూడా. దాని తర్వాత 10% అనేటువంటిది దానికి ఎక్స్‌ట్రాగా వ్యాట్ వేశారు. అంటే ఇప్పుడు మొత్తం ఎంత అయింది? 110% అయింది. అవునా? సో, 110% అనేటువంటిది ఎంతకు సమానమైంది? 3,300. ఓకేనా? పర్సెంటేజ్‌లో 110%. రేట్ వచ్చి ఎంత అవుతుంది మనకు అనంటే 3,300 పెట్టి ఆమె డ్రెస్ అనేటువంటిది కొనింది. అయినా దాని అసలు వెల ఎంత? అంటే ఆ 100% వాల్యూ ఏదైతే ఉందో దాని అసలు వెల ఎంత అని అడుగుతున్నారు. సో, మనకిక్కడ పర్సెంటేజ్ అనేటువంటిది తగ్గింది. అవునా? పర్సెంటేజ్ తగ్గితే ధర కూడా మనకి తగ్గుతుంది. ఓకే? తగ్గుతుంది. తగ్గితే సూత్రం తక్కువ బై ఎక్కువ. ఏంటి తక్కువ అంటే 100 అనేటువంటిది తక్కువ. ఎక్కువ ఏంటి? 110 అనేటువంటిది ఎక్కువ. ఇంటూ మిగిలిందేంటి? 3,300. ఓకే? రైట్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసి ఇక్కడ 0, ఇక్కడ 0 పోతుంది. 11 1 జార్ 11, 11 3 జార్ 33 అండ్ ఇక్కడ 0. ఓకే? ఇప్పుడు ఇక్కడ 30 ఇంటూ 100 అంటే 3,000 అవుతుంది. ఓకే? 3,000 అవుతుంది. సో, ఆ డ్రెస్ యొక్క అసలు వెల ఎంత అంటే 3,000 3,000 3,000 అయితే వాళ్ళేం చేస్తున్నారు 10% అనేటువంటిది వ్యాట్ వేసి 10% 3,000లో 10% అంటే ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో, మొత్తం కలిపి ఆమె 110%కి 3,300 రూపీస్ పెట్టి ఆ డ్రెస్ అనేటువంటిది తీసుకుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే సో, థర్డ్ క్వెషన్ అబ్జర్వ్ చేస్తే అన్వర్ ఒక వస్తువును 12% జీఎస్టీతో కలిపి రూ. 784 బిల్లు చెల్లించుకున్నాడు. సో, టోటల్ బిల్లే 784. అయినా దాని అసలు ధర ఎంత? అసలు ధర ఎంత? అసలు ధర అంటే ముందు ఉండేటటువంటిది. అంటే ఈ 12% జీఎస్టీ కలపక ముందు ఉండేటటువంటి ధర. ఇప్పుడు 12% జీఎస్టీ కలిపాం కాబట్టి 112% అవుతుంది. ఓకే? 112% అనేటువంటిది ఎంత? 784 అయిందంట. వాళ్ళేమడుగుతున్నారు? అసలు ధర. అసలు ధర ఎంత? 100% కదా! సో, అసలు ధర 100% అనేటువంటిది ఎంత అవుతుంది అనంటే ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేటువంటిది తగ్గింది. పర్సెంటేజ్ అనేటువంటిది తగ్గితే మనకి ధర కూడా తగ్గుతుంది. ధర తగ్గితే మనకేమవుతుంది? సూత్రము తక్కువ బై ఎక్కువ. తక్కువ బై ఎక్కువ. తక్కువ ఏంటి? 100. ఎక్కువ ఏంటి? 112 బై మిగిలిందేంటి? 784. ఓకే? 784. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 2 5 జార్ 10, 2 6 జార్ 12. ఓకే? నెక్స్ట్ ఇక్కడ 2 3 జార్ 6, 2 9 జార్ 18, 2 2 జార్ 4. నెక్స్ట్ మళ్ళీ 2తో చేస్తే 2 2 జార్ 4, 2 8 జార్ 16 అవుతుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ 2 1 జార్ 2, 2 9 జార్ 18, 2 6 జార్ 12 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ 1 జార్ 2, 2 4 జార్ 8 అవుతుంది. ఓకే? మళ్ళీ ఇక్కడ 2 9 జార్ 18, 2 8 జార్ 16. ఇప్పుడు ఇక్కడ 14, ఇక్కడ 98 ఉంది. మళ్ళీ 2 7 జార్ 14, 2 4 జార్ 8, 2 9 జార్ 18. ఓకే? నెక్స్ట్ ఇక్కడ 7 1 జార్ 7, 7 7 జార్ 49. ఇప్పుడు ఇక్కడ 100 ఉంది. ఇక్కడ పైన మనకి 7 అనేటువంటిది మిగిలింది. సో, 100 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 700 అవుతుంది. సో, దాని అసలు ధర ఎంత అనంటే మనకి 700 అనేటువంటిది అవుతుంది. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ కొంచెం ఇక్కడ ఎలాబొరేట్‌గా అయింది. మీరు ఒక సెకండ్ దాన్ని పాజ్ చేసి నీట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఒక ఎయిర్ కూలరు 8% వ్యాట్‌తో కలిపి
54,000 బిల్లు వేయబడింది. అయినా దాని అసలు ధర ఎంత? దాని అసలు ధర ఎంత అని అడుగుతున్నారు. సో, ఒక ఎయిర్ కూలర్ అంట 8% వ్యాట్‌తో కలిసిపోయింది ఆల్రెడీ. వ్యాట్‌తో కలిసిపోయింది అనంటే వ్యాట్ అనేటువంటిది మనకు ఎక్స్‌ట్రాగా వస్తుంది 100 పైన. అవునా? సో, 108% అనేటువంటిది ఎంత? 54,000 అయింది అని అది బిల్లు వేయబడింది. ఓకే. తర్వాత దాని అసలు ధర ఎంత అని అడుగుతున్నారు. సో, దీని అసలు ధర వచ్చి మనకేమవుతుంది? 100% అవుతుంది. అవునా? సో, ఇప్పుడు 108% అనేటువంటిది 54,000 అయితే 100% అనేటువంటిది ఎంత అవుతుంది? ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేటువంటిది తగ్గింది. అవునా? పర్సెంటేజ్ తగ్గితే మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది. తగ్గితే సూత్రం తక్కువ బై ఎక్కువ ఇంటూ మిగిలింది. తక్కువ బై ఎక్కువ ఏంటి తక్కువ? 100 తక్కువ బై ఎక్కువ 108 అనేటువంటిది ఎక్కువ. మిగిలింది ఎంత? 54,000. ఓకే. రైట్. ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే 3 3s ఆర్ 9 అవుతుంది. 3 6s ఆర్ 18 అవుతుంది. ఇక్కడ 3 1s ఆర్ 3, 3 8s ఆర్ 24, 3 zeros. ఓకే. నెక్స్ట్ 18తో చేస్తే 18 2s ఆర్ 36 అవుతుంది. 18 1s ఆర్ 18 అండ్ 3 zeros అవుతుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చేస్తే 2 1s ఆర్ 2, 5s ఆర్ 10, 00. ఇక్కడ 500 అనేటువంటిది వచ్చింది. ఆల్రెడీ మనకి ఇక్కడ పైన ఎంత ఉంది? 100 అనేటువంటిది ఉంది. సో, 500 ఇంటూ 100 చేస్తే మనకి ఎంతొస్తుంది అనంటే 50,000 అనేటువంటిది వస్తుంది. అవునా? 50,000 అనేటువంటిది వస్తుంది. సో, 8% వ్యాట్‌తో కలిపి 54,000 అయింది. 100% అనంటే మనకి అసలు ధర వచ్చి 100% ఎంత అనంటే 50,000 అనేటువంటిది అవుతుంది. ఓకేనా? రైట్. మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 5th క్వెషన్ చూస్తే గీత తన పుట్టినరోజుకు స్నేహితుల కోసం హోటల్ నుండి పార్సిల్ తెప్పించింది. హోటల్ వాడు 5% వ్యాట్‌తో కలిపి రూ. 1,450 బిల్లు వేశాడు. ఆ బిల్లు పైన 8% రుసుము ఇచ్చినా కట్టవలసినటువంటి సొమ్ము ఎంత అంటున్నారు. సో, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి మనము. సో, ఇక్కడ గనక చూస్తే ఇక్కడ ఏమైంది? ఫస్ట్ గీత తన పుట్టినరోజుకు స్నేహితుల కోసం హోటల్ నుంచి పార్సిల్ తెప్పించింది. హోటల్ వాడు ఏం చేశాడు? 5% వ్యాట్‌తో కలిపి అంటే 5% వ్యాట్‌తో కలిపి అనంటే 105% అయిందది. ఓకే. 105% అనేటువంటిది ₹1,450. ఓకే. బిల్ అయింది. అవునా? మళ్ళీ ఏం చేస్తున్నారు? ఈ బిల్లు పైన 8% అనేటువంటిది డిస్కౌంట్ ఇస్తున్నారు. అవునా? 8% అనేటువంటిది డిస్కౌంట్ ఇస్తున్నారు. సో, 8% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కట్టవలసినటువంటి సొమ్ము ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ₹450 పైన 8% డిస్కౌంట్ అనంటే 8/100. అవునా? 8/100. ఈ 8/100 అనేటువంటిది డిస్కౌంట్ పోను ఎంత కట్టాలి? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 2 4s ఆర్ 2 5s ఆర్ 5 1s ఆర్ 5 2s ఆర్ 10, 5 9s ఆర్ 45. ఎంతుంది మనకి ఇక్కడ 29 ఇంటూ 4 అనేటువంటిది ఉంది. సో, 4 9s ఆర్ 36, 4 2s ఆర్ 8 అండ్ ఇక్కడ 11 అనేటువంటిది అవుతుంది. అంటే ₹116 అనేటువంటిది డిస్కౌంట్. ఓకే. ఈ 8% అనేటువంటిది డిస్కౌంట్ ఇస్తున్నారు కదా! అంటే రుసుము ఇస్తున్నారు. ఎంత రుసుము? ఈ 8% అనేటువంటిది ఎంతకి ఈక్వల్ అయింది? ₹116, ₹116కి ఈక్వల్ అయింది. ఇప్పుడు బిల్ ఏమో 1,450. ఈ ₹116 అనేటువంటిది డిస్కౌంట్ కాబట్టి మనం తీసేస్తాం. తీసేస్తే 10లో 6 పోతే ఇక్కడ 4, 4లో 1 పోతే ఇక్కడ 3, 4లో 1 పోతే ఇక్కడ 3, ఇక్కడ 1. ₹1,313 అనేటువంటిది ఆమె లాస్ట్‌లో ఆ డిస్కౌంట్ తర్వాత చెల్లించవలసినటువంటి అమౌంట్. ఓకేనా? 1,334. రైట్? ఓకే. 6th క్వెషన్ అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి ₹6,500 విలువ చేసేటటువంటి సరుకులు కొన్నాడు. వాటిపైన 5% వ్యాట్ వేసి 10% డిస్కౌంట్ ఇచ్చారు. బాగా అబ్జర్వ్ చేయాలి. 5% వ్యాట్ వేశారు. వ్యాట్ వేసి ఏం చేశారు? 10% అనేటువంటిది డిస్కౌంట్ ఇచ్చారు. ఓకే. ఇస్తే ఎంత సొమ్ము అతను చెల్లించాలి అంటున్నారు. సో, ముందు మనం చూస్తే ఈ 6,500 విలువ చేసే ఫస్ట్ సరుకులు కొన్నాడు. అంటే 100% అనేటువంటిది 6,500 అతను ఫస్ట్ కొన్నది. దానిపైన వీళ్ళేమేశారు? 5% అనేటువంటిది వ్యాట్ వేశారు. సో, 5% వ్యాట్ అంటే ఏంటి? 105% అవుతుంది. ఇప్పుడు 100% అనేటువంటిది 6,500 అయింది. అయితే 105% ఎంత అవుతుంది అనంటే ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేటువంటిది పెరిగింది. అవునా? పర్సెంటేజ్ అనేటువంటిది పెరిగినప్పుడు మనకి ఇక్కడ కాస్ట్ కూడా పెరుగుతుంది. పెరిగితే సూత్రం ఎక్కువ బై తక్కువ. ఎక్కువైతే సూత్రం ఎక్కువ బై తక్కువ. ఏంటి ఎక్కువ? 105 అనేటువంటిది ఎక్కువ బై ఏంటి తక్కువ? 100 అనేటువంటిది తక్కువ ఇంటూ మిగిలింది 6,500. ఓకే. ఈ 2 zeros పోతే మనకి ఏముంటుంది అనంటే పైన 105 ఇంటూ 65 అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని గనక మనం మల్టిప్లై చేస్తే 5 5s 25, 5 zeros are 0 and 2
5 అవుతుంది. నెక్స్ట్ 6తో చేస్తే 6 5 జార్ 3 ఉంటుంది. 6 0 జార్ 0 అండ్ 3 ఉంటుంది ఇక్కడ. 6 1 జార్ 6 ఓకేనా. 5 2 8 6 రైట్. ఇప్పుడు 5% వ్యాట్ వేసిన తర్వాత దాని కాస్ట్ ఎంత? 6825 ఓకేనా. 6825. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంత వేసిన తర్వాత మళ్ళీ 10% డిస్కౌంట్ ఇస్తున్నారు మళ్ళీ ఓకేనా. అంటే ఈ కాస్ట్ పైన 6825 ఏదైతే ఉందో దీనిపైన 10% అనేటువంటిది డిస్కౌంట్. 10% అంటే 10/100 ఓకే. ఈ 0 క్యాన్సిల్. ఇక్కడ దీన్ని మనము 10తో చేసినప్పుడు ఏమవుతుంది, ఒక డిజిట్ ముందు మనకి పాయింట్ అనేటువంటిది వస్తుంది. అంటే 682.5 రూపీస్ అనేటువంటిది ఇది డిస్కౌంట్ అనమాట ఓకే. డిస్కౌంట్ అనేటువంటిది ఇస్తున్నారు. ఇస్తే లాస్ట్లో ఎంత చెల్లించాలి అని అంటే ఇప్పుడు మనకి టోటల్గా ఈ 6825 ఏదైతే ఉందో దీంట్లో నుంచి ఈ 682.5 రూపీస్ని తీసేసి వచ్చిన దాన్ని వాళ్ళు ఏం చేయాలి అని అంటే ఫైనల్ బిల్ ఏదైతే ఉందో దాని కిందకి వాళ్ళు చెల్లించాలి. 6285లో నుంచి 682.5 అనేటువంటిది తీసేయాలి. తీసేస్తే మనకి ఇక్కడ 5 అవుతుంది. అండ్ ఇక్కడ 4లో 2 పోతే 2, ఇక్కడ పాయింట్, ఇక్కడ 12లో 8 పోతే 4, 7లో 6 పోతే 1, ఇక్కడ 6142.5 రూపీస్ అనేటువంటిది లాస్ట్లో వాళ్ళు చెల్లించాల్సినటువంటి రేట్ అనమాట ఓకేనా. లాస్ట్లో వాళ్ళు చెల్లించాల్సినటువంటి ధర ఓకే రైట్. ఈ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఎవరికైనా అర్థం కాకపోతే ఒక్కసారి వాళ్ళు కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళి ఈ ప్రాసెస్ని ఎక్స్ప్లెనేషన్ని మళ్ళీ ఒకసారి విని దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా రైట్ నాన్న. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక వస్తువు ధర 6000, దానిపైన 25% రుసుము ఇచ్చిన ఎంత ధరకు అమ్మాలి అంటున్నారు. సో వస్తువు ధర ఎంత? 6000. దానిపైన డిస్కౌంట్ ఎంత ఇస్తున్నారు? 25%. 25% అంటే 25/100 రుసుము ఇస్తే ఎంత ధరకు అమ్మాలి? 25 1 జార్ 25 4 జార్ ఓకేనా. 4 1 జార్ 4, ఇక్కడ 4 1 జార్ 4, 4 5 జార్ 20, 2 zeros. ఏంటి ఇది 1500 అనేటువంటిది? అంటే ఈ 25% ఎంత అంటే 1500 ఓకే. 6000లో 1500 అనేటువంటిది వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వాలి ఓకే. డిస్కౌంట్ అనేది పోతే ఎంత చెల్లించాలి వాళ్ళు దీనికి అని అంటే, ఎంత ధరకు వీళ్ళు అమ్మాలి అని అంటే, వీళ్ళు 5లో 1 పోతే ఇక్కడ 4 వస్తుంది. 4500 రూపీస్ అనేటువంటి దానికి వీళ్ళు అమ్మాల్సి ఉంటుంది ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒక టీవీ ధర 10% వ్యాట్తో కలిపి 25,000 అయినా దాని అసలు వెల ఎంత? అసలు వెల ఎంత? సో చూడండి, ఒక టీవీ ధర 10% వ్యాట్తో కలిపి, 10% వ్యాట్ కలిపాము అని అంటే 110% అంతే. ఇక్కడ మనం చూసుకోవాలి వ్యాట్ అనేటువంటిది కలిపారా తీసేసారా. వ్యాట్ అంటే కలుపుతారు, డిస్కౌంట్ అంటే తీసేస్తారు. సో కలిపితే మనం 100కి యాడ్ చేస్తాం, డిస్కౌంట్ అంటే మనం 100లోంచి తీసేస్తాం ఓకేనా రైట్. 110% అనేటువంటిది ఇప్పుడు ఎంత? 25,000 అయింది ఓకేనా. 25,000 అయింది. అయినా దాని అసలు వెల ఎంత? అసలు వెల ఎంత ఉంటుంది? 100% కదా. సో 110% అనేటువంటిది 25,000 అయితే 100% ఎంత అవుతుంది? ఇక్కడ మనకి పర్సెంటేజ్ అనేటువంటిది తగ్గింది అవునా. పర్సెంటేజ్ తగ్గితే మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది. కాస్ట్ తగ్గినప్పుడు ఏమవుతుంది? తగ్గితే సూత్రం తక్కువ బై ఎక్కువ. ఏంటి తక్కువ? 100 తక్కువ బై ఎక్కువ. ఏంటి ఎక్కువ? 110 అనేటువంటిది ఎక్కువ ఇంటూ మిగిలింది. ఏంటి మిగిలింది అంటే 25,000 ఓకేనా రైట్. ఇప్పుడు ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని ఇక్కడ 2500 ఉంది, ఈ 2 zeros కూడా ఉన్నాయి కదా 100లో. సో ఈ 2 zeros పెట్టేస్తాం. ఇంకా దీన్ని డైరెక్ట్గా మనము 11తో కనుక డివిజన్ చేసేస్తే 11 2 జార్ 22 అవుతుంది. 3 ఉంటుంది. సో మళ్ళీ 11 2 జార్ 22, 8 ఉంటుంది, మళ్ళీ 0 వస్తుంది కదా. సో 11 7 జార్ 77 అవుతుంది. మళ్ళీ 3 ఉంటుంది, నెక్స్ట్ ఈ 0 వస్తుంది. 11 2 జార్ 22, 8 ఉంటుంది, ఈ 0 వస్తుంది. 11 7 జార్ మళ్ళీ 77 అవుతుంది. సో 3 అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ అప్రాక్సిమేట్గా దాని అసలు వెల ఎంత అనంటే 22,727 రూపీస్ ఓకేనా. 22,727 రూపీస్ ఓకే. 22,000 ఎంత? 722 రూపాయలు అనేటువంటిది దాని అసలు ధర అప్రాక్సిమేట్గా ఓకేనా రైట్ నాన్న. సో ఇది ఇవాల్టి టెస్ట్. హోప్ అందరూ అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్సే చేసుంటారని అనుకుంటున్నాను ఓకేనా. వీడియోని చివరి వరకు చూసి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి మీకు అర్థం కాని ఏరియా ఆర్ మీరు మిస్టేక్ చేసేటటువంటి ఏరియా అనేటువంటిది ఏది అని ఒకసారి అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం రైట్.